హాయ్ ఫ్రెండ్స్. ఇది వరలక్ష్మీదేవి వ్రతానికి ముందు బుధవారం 19వ తారీఖుకి మా ఓన్లీ ఆఫ్టర్‌నూన్ ఇలాగనమాట. ఏంటంటే ముందు బియ్యం కడిగేసుకొని పెట్టేసుకున్నానండి. ముందే పప్పయితే మినపప్పు నానబెట్టాను, కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత శనగకాయలయితే ఉడకబెట్టాను. శనగకాయలు ఉడకబెట్టేసి ఒక దాంట్లో వేసేసి చల్లారడానికి పెట్టాను. తర్వాత చెకోడీలు తిందామని పెట్టాను గానీ పాపని తీసుకొచ్చే టైం అయిపోయిందని ఇంకా వెళ్ళిపోయాను. అలాగే ముందు కూడా బట్టలు ఉతికేసాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొయ్యాలనమాట. ముగ్గిపోయాయి. వ్రతానికి పనిచేస్తాయి చక్కగాను. అయితే అయితే పాపని తీసుకొని వచ్చేసిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి. ఇంకా అరటిపండు టీలో ముంచుకొని చెకోడీలు తినేస్తున్నాను. తర్వాత పాపకు హోంవర్క్ అయితే రాయించేసాను. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ తను ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కోసేసాను. మళ్ళీ తను చూస్తే అడుగుతదనమాట. కొయ్యమని ఏడుస్తది పెద్ద నోరెట్టుకొని. ఇంకా అందుకని తనకు కనిపించకుండా దాసేసానండి. తర్వాత బట్టలు ఉతికాను కదా ఆరిపోయాయి. అవి డాబా పైకి అట్టుకెళ్ళైతే తిరగేసి ఆరబెట్టేసానండి. తర్వాత కొబ్బరికాయ ముక్కలన్నీ పెట్టాను. అవి ఎండిపోయాయి. అవి కిందకి తెచ్చేసి ఒక దాంట్లో పెట్టుకుంటాననమాట. పెట్టుకుంటాను. ఎక్కువ ముక్కలైన తర్వాత ఆడేస్తాననమాట. ఇవి 2 ట్రిప్పులకి కొబ్బరికాయ ముక్కలు. తర్వాత పప్పు కడిగేసాను కదండీ! పప్పేమో గ్రైండర్‌లో వేసేసాను. అది నలిగేలోపు రుబ్బేలోపు సామాన్లయితే మళ్ళీ తోమేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు మళ్ళీ మార్కెట్‌కెళ్ళే పనుందనమాట. అన్నీ ఇప్పుడే చేసేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు నూక నానబెట్టాను, ఇడ్లీ నూక. అవి శుభ్రంగా కడిగేసుకొని 2 భాగాలుగా చేసుకున్నాననమాట. ఎందుకంటే నైట్‌కొకటి, రేపు మార్నింగ్‌కొకటి అనమాట. అయితే 2 భాగాల కింద చేశాను గానీ నైట్‌కైతే ఇంక టిఫిన్ చేయలేదండి. అన్నం ఎక్కువైపోయింది. అన్నం ఎక్కువుంది. అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను ఒక వంతు. రెండో వంతేమో మామూలుగా బయటన పెట్టేసాను. గ్రైండర్ శుభ్రంగా శుద్ధి చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను. అవునండి. అన్నం ఎక్కువైతే వండేసాను. బాయ్ బాయ్.